హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ స్విగ్గీ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆర్డర్ చెక్ చేసే జాబ్స్ అనమాట. మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మరి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకు స్విగ్గీ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. కానీ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇంటి నుండి వర్క్ అనేది చేసుకోవచ్చు గైస్. అదేవిధంగా మీరు ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఏం వర్క్ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి, రివ్యూ అండ్ వ్యాలిడేట్ షార్టేజ్ అండ్ డ్యామేజ్ కేసెస్ రైజ్డ్ బై ది పిఓడి టీము. సో ఎవరైతే పిఓడి టీము రైజ్ చేస్తారో, సో అంటే ప్రోడక్ట్ ఏదైనా షార్టేజ్ కావచ్చు, డ్యామేజ్ అయినట్టయితే సో వాటిని మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే కోఆర్డినేట్ విత్ ద వేర్ హౌస్ అండ్ పిఓడి టీమ్స్ టు ఇన్వెస్టిగేట్ డిస్క్రిపినెన్స్ అండ్ డిటర్మైన్ రూట్ కేసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మేనేజ్ కన్ఫ్లిక్ట్ రెజల్యూషన్స్ బై ఎంగేజింగ్ స్టాక్ హోల్డర్స్ ప్రొఫెషనల్లీ వయా కాల్స్ అండ్ ఈమెయిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వచ్చేసి ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, ఎవరైతే స్టాక్ హోల్డర్స్ ఉంటారో సో వాళ్ళనైతే మీరు కాంటాక్ట్ అయ్యి సో మేనేజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క ప్రోడక్ట్ డ్యామేజ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వ్యాలిడేట్కి సంబంధించి కావచ్చు, షార్టేజ్కి సంబంధించి కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు మేనేజ్ చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ ఇక్కడ చూడండి, మెయింటైన్ వెల్ ఆర్గనైజ్డ్ డాక్యుమెంటేషన్ అండ్ రికార్డ్స్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్స్ అండ్ కేస్ రిజల్యూషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వచ్చేసి ప్రాపర్ డాక్యుమెంట్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే సో ఒక రికార్డ్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, కేస్ రిజల్యూషన్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఎస్కలేట్ అన్రిజాల్వ్డ్ ఆర్ కాంప్లెక్స్ కేసెస్ టు రిలవెంట్ స్టాక్ హోల్డర్స్ ఆర్ మేనేజ్మెంట్ ప్రొవైడ్ రెగ్యులర్ స్టేటస్ అప్డేట్స్ అండ్ కాంప్రహెన్సివ్ రిపోర్ట్స్ ఆన్ గోయింగ్ అండ్ క్లోజ్డ్ కేసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీంతో పాటు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, రికరింగ్ ఇష్యూస్ అండ్ సజెస్ట్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ వేర్ ఎవర్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే ఇటువంటి డెమాన్స్ట్రేటింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ థింకింగ్ స్కిల్స్ అయితే ఉండాలి మీకు. దీంతో పాటు ప్రొఫిషియెంట్గా మీకు బేసిక్ ఎక్సెల్ కావచ్చు, అదేవిధంగా గూగుల్ షీట్ అండ్ అలాగే ఎంఎస్ వర్డ్కి సంబంధించి మీకు ప్రొఫిషియెంట్గా నాలెడ్జ్ అయితే బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సినటువంటి వర్కర్స్. సో మీకు కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ అనమాట. డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు, మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. ప్లస్ ఈ నోటిఫికేషన్కి అయితే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ విత్ గుడ్ కమ్యూనికేషన్స్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు విత్ కమ్యూనికేషన్స్ అదేవిధంగా అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు 1 to 2 years వరకు. ఎవరైతే యొక్క పిఓడి కోఆర్డినేషన్ లాజిస్టిక్స్ ఆర్ రిలేటెడ్ రోల్స్ ప్రిఫర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఈ విభాగాల్లో ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మ్యాండేట్ అయితే కాదు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు ఇది ఫుల్ టైం జాబ్ గైస్. అదేవిధంగా ఫస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ కింద మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది, తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీ అయితే వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది. చాలా మంచి సాలరీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో మరి ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ఇలా నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై ఉంది కదా, ఈ అప్లై బటన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీరు ఆ ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా మీకు బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ని అదేవిధంగా మీకు రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వీళ్ళు మెయిల్స్ ద్వారా కావచ్చు, లేదంటే ఫోన్ కాల్స్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యి
బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వాళ్ళు సెలెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చేసుకోండి. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.